ఇది తగిలించి 1 వీకే అవుతుంది. సేమ్ ఇది కూడా 1 వీకే అవుతుంది. ఈ ఫిల్టర్ చూడండి ఎట్టుందో, మొత్తం లోపల మట్టి మట్టి కనిపిస్తుంది. హాయ్ గైస్, అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. తాగడానికి రూమ్లో నీళ్ళు లేవబ్బా. మున్సిపల్ నీళ్ళు తాగుతూ ఉంటే కడుపులో ఒక్కొక్కసారి పేగులు గడగడగడని అంటున్నాయి. అంటే ఇక్కడ మున్సిపల్ నీళ్ళన్నీ సముద్రం నీటిని వాళ్ళు ప్యూరిఫై చేసి సప్లై చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఆ నీళ్ళు తాగామంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటు కిడ్నీలు టపాకా ఎలా వెళ్తాయి, అదే కిడ్నీలు కూడా కొంచెం పాడవుతాయి. అందుకనేసి నేను మున్సిపల్ నీళ్ళు కాకుండా మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద వాటర్ బాటిల్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. జర్కిన్ ఎంత పడుతుందేమో, చాలా రోజుల ముందు అయితే తెచ్చుకున్నా. జర్కిన్ అంటే అక్కడ ఉంది చూడండి ఫ్రంట్లో, అది. కోవిడ్లో చాలా వరకు వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ని కొనుక్కొని తాగుతారు. మామూలుగా మున్సిపల్ నీళ్ళు అయితే వీళ్ళు యూజ్ చేయరు. మున్సిపల్ నీళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారంటే వాష్రూమ్లకి, ఏదైనా కడుక్కోవడానికి, రెండోది ఇప్పుడు వంట చేయడానికి కూడా మున్సిపల్ నీళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ పెద్ద పెద్ద ఫిల్టర్లు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ఫిల్టర్లు పెట్టుకొని దాన్ని ప్యూరిఫై చేసుకుని మళ్ళీ అప్పుడు యూజ్ చేస్తారు. తాగడానికి మాత్రం మార్కెట్ల నుండి కొనుక్కొని వచ్చి తాగుతారు, చిన్న చిన్న బాటిళ్ళు. కొంతమంది అయితే పెద్ద పెద్ద జర్కిన్లు యూజ్ చేసుకుంటారు. ఇది KFC. మా ఇంటి పక్కనే ఉంది బాయ్ మార్కెట్, కాబట్టి కొంచెం ఇబ్బంది లేదు. చిన్న చిన్న వస్తువులు ఏదైనా కావాలన్నా కానీ వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు. దూరంగా ఉంటేనే ప్రతిదానికి తలనొప్పి. కారు మామూలుగా తీసుకుని రాను, జర్కిన్ పెద్దది కాబట్టి బండి తీసుకుని వచ్చాను. బండి అయితే పార్కింగ్ కూడా పెట్టేసాను. కోవిడ్లో ఉండే కొత్త ట్రాఫిక్ లాలో 2 పార్కింగ్లని బ్లాక్ చేసి బండి నిలిపినామంటే ఫైన్లు పడతాయి. ఒక బండిని ఒక పార్కింగ్లోనే నిలపాలా. అలా కాకుండా 2 పార్కింగ్లని బ్లాక్ చేసి, అంటే 2 పార్కింగ్లో ఒక బండి పెడితే వాళ్ళకి ఫైన్లు అనేవి పడతాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా మార్కెట్ల దగ్గర, ఎక్కడైనా పార్కింగ్ దగ్గర చూసి బండి నిలపండి. ఎక్కడ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. బాటిల్ అక్వా గల్ఫ్ అని, రౌతేన్ అని, అబ్రాజ్ అని. మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం. ఓయమ్మ, ఎన్ని లీటర్లు ఇది? 17.5 లీటర్లు అంట. చాలు. ఇటు చిన్నవి ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి అంత సెట్ అవ్వవు. పెద్దది తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. చిన్నవి తీసుకున్నామంటే కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. 17.5 లీటర్ల వాటర్ క్యాన్ ఎంత అయిందంటే 1 దినార్ 155 ఫిల్స్ పడింది. అంటే మన ఇండియా డబ్బులతో పోలిస్తే ఎంత పడుతుందంటే 317 రూపాయల చిల్లర అలా పడుతుంది అనమాట. 17 లీటర్ల మాత్రమే, 17 లీటర్ల 500 ml. మన ఇంటి దగ్గర వాటర్ క్యాన్ ఎంత ఉంటుందో దాని రేటు కింద నాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనా? చాలా రోజులు అయిపోయింది ఇంటి దగ్గర రేట్లు ఎలా ఉన్నాయో ఏంటో. ఇక్కడ నీళ్ళు ఎందుకు అంత డేంజర్ అని చెప్పానంటే, డేంజర్ అంటే తాగొచ్చు, కానీ ఎక్కువ యూజ్ చేసామంటే కిడ్నీలు ఫాల్ట్ అవుతాయి అనేసి చాలా మంది చెప్తుంటే విన్నా నేను. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆ ఎగ్జాంపుల్ చూసారంటే మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండే నీళ్లు ఎంత అన్నట్టు. ఓకేనా, రండి చూపిస్తాను మీకు. ఇది మా దోస్తు గాడిది అనమాట. ఇది తగిలించి 1 వీకే అవుతుంది. సేమ్ ఇది కూడా 1 వీకే అవుతుంది. కానీ ఇది కొంచెం తొందరగా పాడైపోయింది, ఇది కొంచెం లేటుగా పాడవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి అది కొంచెం లేటుగా పాడవుతుంది. ఈ ఫిల్టర్ చూడండి ఎట్టుందో, మొత్తం లోపల మట్టి మట్టి కనిపిస్తుంది. నా కిచెన్లో కూడా ఒక ఫిల్టర్ ఉంది, దాని పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దాన్ని మార్చి నేను ఒక 1 మంత్ అవుతుంది, అబద్ధం చెప్పకూడదు, 1 మంత్ పైన అవుతుంది. చూడండి ఎలా ఉందో, చూసారు ఎలా ఉందో. దీన్ని మార్చాలి. ఎక్కువ రేట్ ఏముండదు, అంటే ఒక్కొక్క ఫిల్టర్ ఒక్కొక్క రేట్ అవుతుంది అనమాట. నేను తగిలించిన ఫిల్టర్ అయితే చాలా చీప్, 250 ఫిల్స్ అనమాట ఒక ఫిల్టర్. కొన్ని ఫిల్టర్లు అయితే దినార్ కూడా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ. మనం అంతంత కాస్ట్ పెట్టి అయితే తగ్గించుకోవడం కష్టం కదా. కాదు మీ స్పాన్సర్లు సెట్ చేసుకోరా బ్రో అంటే 1కి 2 సార్లు తగిలిస్తారు. మళ్ళీ అడుగుతా ఉంటే కోపడతారు, చిరాకు పడతారు. కాబట్టి నేను వాళ్ళని అడగను, నా డబ్బు పెట్టి నేనే ఇచ్చేయని చేయించుకునేస్తా. ఇలాంటి వాటర్ తాగామంటే కిడ్నీలు ఏ రేంజ్లో పేలుతాయో మీరే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తెచ్చిన వాటర్ బాటిల్ని అయితే రూమ్లో సెట్ చేసుకోవాలి.
ఓకే, ఫుల్ టైట్ అయితే చేసా. ఈ ప్లేస్ దీనికి బాగా సెట్ అయింది. ఇక్కడ ఈ టేబుల్ పైన అది కావాలనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేసామంటే వాటర్ వస్తాయి. వాటర్ కూడా కరెక్ట్గా నేరుగా డస్ట్బిన్ ఏదో పడుతుంది అనమాట. ఇది మేబీ నాకు ఒక 20 days కూడా రాదనుకుంటా, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ గుట్టు కానీ లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఎండాకాలంలో మంచిగా వాటర్ తాగండి. దాంతోపాటు మన బయట బక్కాలల్లో లేదంటే జమియాల్లో టెంకాయ నీళ్ళు అమ్ముతారు, ఒక టిన్నులు, అది కూడా యూజ్ చేయండి. ఎండలు ఇక్కడ మామూలుగా ఉండవు. 50 ఈసారికి 50 క్రాస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. కాబట్టి కొంచెం వాటర్ మంచిగా తాగండి, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. కార్లో కూర్చునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కూర్చోండి, ఎందుకంటే ఎండలో పెట్టిన కార్లో కూర్చున్నా అంటే బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయి ఒంట్లో వేడి ఎక్కువైపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? వస్తుంటాయి ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటా. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో అవ్వండి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేశారంటే ఫైన్లు పడినాయంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, జీతాలు ఎగిరిపోతాయి. కుదిరితే మంచి వీడియో చేస్తాను ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ ఫైన్స్ అండ్ ఈ కెమెరాల పైన. కొంతమందికి ఏ కెమెరా దేనికి యూస్ అవుతుందని తెలియదు. నేను దాని గురించి కూడా ఒక మంచి వీడియో అయితే చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మంచిగా అనిపించినప్పుడు అంతా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.